మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక తహసీల్దార్ మాలటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని 39 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. స్థానిక అధికారులకు నా శంకరంపేట మండల్ ముఖ్య నాయకులకు నా ముందున్నటువంటి నా ప్రియమైన మరి నేను ఇంతకుముందు పాపనపేటలో కూడా అదే చెప్పినా, ఇంతకుముందు ఏ ప్రసంగంలో అయినా కానీ మరి ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో ఒకటే చెప్తా ఉన్నా. మరి గత 10 ఏళ్ళు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, గత 10 ఏళ్ళు కనీసం మనం ఏం తింటున్నాం. మిమ్మల్ని 10 ఏళ్ళ ఒక రేషన్ కార్డు లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, మనం పట్టించుకునేటోడు లేడు. మనం ఏం తింటున్నాము, మనం ఏం చేస్తున్నాం, కనీసం మన బాధలు చెప్తున్నామన్నా మన ముందుకు ఎవరు ఆపుకుంటున్నాం. అట్లాంటిది మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపు 18 నెలల్లో మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీ అందరూ సరవ్యం ప్రభుత్వం వచ్చినాక మరి మా మహిళా సోదరులు బాగుండాలా, మా గ్రామ కుటుంబ సభ్యులు బాగుండాలా, వాళ్ళు మంచి భోజనం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మన ఇంద్రమ్మ రాజ్యంలో మనం సన్నబియ్యం ఇచ్చుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్ళల్లో కనీసం ఒక ఇల్లు ఇవ్వలే. అదే మనం వచ్చినాక మరి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. మరి ఏ గ్రామంకి పోయినా మనకు కనిపించేది ఇల్లు కనిపిస్తుంది, ఇంద్రమ్మ ఇల్లే కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మరి మన ప్రభుత్వం వచ్చినాక మనమే ఇస్తున్నాం తప్ప 10 ఏళ్ళు ఉట్టి మాయ మాటలు మోసపు మాటలు చెప్పడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. 10 ఏళ్ళు ఏం చేసినంటే ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్పాలా, మోసపు మాటలు చెప్పాలా, ఆగం చేయాలా, ఓట్లు గుర్తిపించుకోవాలా. ఇంతకుముందు ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా మన మెదక్కి కానీ ఏడుపాయలకు కానీ రాని పరిస్థితి. 10 ఏళ్ళలో ఒక్కసారి కూడా రాలే. 10 ఏళ్ళలో ఒక్కసారి కూడా రాలే. అదే ఎన్నికలు రాగానే నేను 100 ఇచ్చేస్తా, 1000 కోట్లు ఇచ్చేస్తా, 2000 కోట్లు ఇచ్చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్తారు 10 ఏళ్ళ దాకా. అదే మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడు రేపైతే ఓట్లు లేవు, రేపున్నాయా మీరు గెలిపించున్నాను, మీ బిడ్డలు మీరు గెలిపించుకున్నారు. నేను ఎన్నికల ముందు మాయ మాటలు మోసపు మాటలు చెప్పలే, ఎన్నికల తర్వాత ఇప్పుడు కూడా చెప్పా. అట్లాంటివి మరి మీరు నన్ను గెలిపించిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ఇవాళ ఏడుపాయల చర్చి కానివ్వండి, మన ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం.